రామ్మోహన్ గారు నమస్తే. నమస్తే రాజు గారు, చెప్పండి. మనం చూసాము గడిచినటువంటి తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్స్పెక్టేషన్స్ ఒక విధంగా పెట్టుకున్నారు. 20-25 కూడా రావచ్చు అనుకున్నటువంటి సందర్భం, కనీసం 12-15 వస్తాయనుకున్నటువంటి పరిస్థితిలో నుంచి 8కి పరిమితమయ్యారు. ఈరోజు అమిత్ షా గారు ఇచ్చినటువంటి అఫ్కోర్స్ వాళ్ళు కొన్ని పార్టీలు వితిన్ పార్టీలో ఉన్నారు కాబట్టి కొన్ని చెప్పలేరు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇవాళ అమిత్ షా గారు ఏం చెప్పి ఉంటారు, ఎలాంటి డైరెక్షన్ ఇచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం. ఇక్కడ 2 విషయాలు గమనించాలి మనం. ఒకటేమో ముందుంది ముసళ్ళ పండుగ, అంటే ఇంటర్వ్యూలు అంటారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు రావాల్సి ఉన్నాయి. ఈ రెండింటి మధ్య ఇంటర్వ్యూ, అది సరైన భాషలో వాడాలంటే తుఫాను ముందు ప్రశాంతత లాగా ఉన్నది. అంటే ఒక పక్క కొత్త ప్రభుత్వం పొరుగు తీరింది, 1 మంత్ కూడా కాలేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇటు పక్కనే ఓటమిని తట్టుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు పునారిల్లిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఒక రకంగా పైకెట్టి మాట్లాడినా ఇటు పక్క అది ఉన్నది. ఈ దశలో అమిత్ షా గారు రాక ఒక నిజంగా ఏంటంటే తట్టి లేపడం లాంటిది. అంటే నిస్తేజంగా ఉండకండి అని పార్టీ శ్రేణులను రేపటి ఎన్నికల కోసం తయారు చేసే ప్రక్రియ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మొన్న చెప్పాను మీకు, ఇది ఏమైందంటే 1 డే క్రికెట్ మ్యాచ్ ఆడాల్సిన బీజేపీ రాష్ట్ర ఎన్నికల్లో ఏమాడింది అంటే టెస్ట్ క్రికెట్ ఆడింది. 5 రోజులు టెస్ట్ క్రికెట్ ఆడింది. కనుక అందులో ఫలితాలు అట్లాగే వచ్చినాయి. ఎందుకంటే ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందించకపోవడం, ఏ వర్గాల సమాహారంగా మనం ఓటు బ్యాంకు రాజకీయాలు టార్గెట్ చేయాలి చేయకపోవడం, చివరిలో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. మోడీ గారికి 4 సార్లు వచ్చారు, 4 సార్లు 2 నెలలు అట్లా చూస్తే అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏమైందంటే నేను పాజిటివ్ చెప్తాను, బీజేపీకి ఉన్న పాజిటివ్స్, నెగిటివ్ తర్వాత చెప్తాను. మొట్టమొదటి పాజిటివ్ ఏంటంటే ఇవాళ అన్ని పార్టీల కంటే ముందు ఈ నిశ్శబ్దాన్ని ఛేదించే, గతంలో మనం ఎయిడ్స్ విషయంలో ఆడేవాళ్ళం, ఇప్పుడు ఎన్నికల విషయంలో నిశ్శబ్దాన్ని ఛేదించే ప్రక్రియలో అమిత్ షా గారు ఇక్కడ పర్యటన చేశారు. నెంబర్ 1. రెండోది, అమిత్ షా గారు అన్నట్లే నిజంగానే ఆయన సంకేతం గంభీరంగా ఇచ్చినా ఎట్లా ఇచ్చినా ఈ లుకలుకలు ఉన్నాయన్న సంగతి తెలిపారు. ఎందుకంటే మన పార్టీలో మరొక కాంగ్రెస్ పార్టీ లాగా తయారైంది. ఇక్కడ చాలా వరకు ఉత్తర భారతదేశంలో ఈ పరిస్థితి లేదు, ఉన్నా కూడా ఇంత అధ్వానంగా లేదు. కానీ తెలంగాణలో ఏమైందంటే మొదటి నుంచి పార్టీలో ఉన్నవాడు లక్ష్మణ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఇతర చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఒకే. రెండవది, మధ్యన 2 పార్టీల నుంచి మారారు. ఇటు టీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్ నుంచి మారిన వాడు ఉన్నారు, మధ్యన వచ్చిన వాళ్ళు మధ్యన వెళ్ళిపోయిన వాడు కూడా ఉన్నారు. వాళ్ళు అవకాశవాదంతో వచ్చారు, వెళ్ళిపోయారు కూడా. అది గమనించాల్సిన అవసరం లేకుండా వాళ్ళు చేశారు. కనుక ఇప్పుడు బాగా సీనియర్స్ మొదటి నుంచి ఉన్న RSS నేపథ్యం ఉన్నవాళ్ళు, తర్వాత మధ్యన వచ్చిన వాళ్ళు, అందులో వివిధ 2 పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళ మధ్య విభేదం ఉన్నది కనుక మరొక కాంగ్రెస్ పార్టీ లాగా మారిపోయింది. ఆదాన్ని ఆయన గట్టిగా సంస్థాగత సమావేశంలో హెచ్చరించారు. ఏ వేదిక మీద ఏ మాట చెప్పాలో అమిత్ షా గారికి బాగా తెలుసు కనుక ఆ వేదిక మీదే చెప్పిండ్రు. ఇది బయటకు ఎట్లా వస్తుంది, ఒకరిలైనా ఒకరు బయట పెడతారు కదా. మీరు అన్నట్టు మనకు రసనారెడ్డి గారు చెప్పలేకపోవచ్చు, జరిగింది అదే. కనుక ఇప్పుడు నష్ట నివారణ చర్యల్లో ఆ హెచ్చరిక లేకపోతే కూడా ప్రమాద గంటికలు మోగుతున్నాయి, వీళ్ళు సరిగ్గా ఉండకపోతే మొన్నటి అసెంబ్లీ రిజల్ట్స్ వస్తాయి అనే దిశలో ఆయన మాట్లాడారు. నిజంగానే 5-6 సీట్లు గెలవాల్సి ఉండే, ఇంకా 8 కాదు, డబుల్ డిజిట్ నేను అంటున్నాను, 14-15 వరకు, అంటే మరొక 5-6 సీట్లు గెలిచేది ఉండే. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు కదా మధ్యంతర ఎన్నికలు వచ్చినా కూడా. అంటే దీనికి కారణం ఏంటంటే పీతలు కదా బకెట్ లో ఉంటే కింది గుంజినట్టు వాళ్ళ వాళ్ళు గుంజుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ వర్గ పోరాటం, వాళ్ళు ఇందులో కూడా పాత వాళ్ళకి కొత్త వాళ్ళకున్న ఘర్షణ, అట్లాగే అధ్యక్షుడిగా కులాల మధ్య ఘర్షణ, ఇవన్నీ జరిగినాయి, నేను కాదట్లేదు. కానీ వీటిలో కూడా 8 సీట్లు సాధించడం గొప్ప విషయం, తక్కువది కాదా అంటున్నాను నేను. నిజంగా అంతకంటే ఎక్కువ ఊపు ఉంటే, నిజంగా చెప్పాలంటే ఒక దేశంలో మన బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకున్నా, అంటే ఇంకో 10 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ ఓడిపోయేది, ఈ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది. అంటే ఆ లెవెల్లో ఉన్న దాన్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా వీక్ అయిపోయింది, వెనక్కిపోయింది. దానికి కారణం పార్టీ అని నేను అంటున్నాను. పార్టీ ముఖ్యంగా స్థానిక పార్టీ అంటున్నాను. అందుకని ఇక్కడ 3 అవకాశాలు ఏమున్నాయంటే, ఇవాళ రాముని నమ్ముకోవడం ఒకటైతే, రాముని నమ్ముకుంటే తెలంగాణలో తక్కువ, కానీ నేను రాముని తక్కువ చేయడం లేదు, రాముని సెంటిమెంట్ ఉంటది, కానీ అంతకన్నా మోడీ సెంటిమెంట్ ఎక్కువ ఉందని నేను అంటున్నాను. మీరు ఒక్కసారి చూడండి, 2018 ఎన్నికలు పోదాం, మీరు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 6% ఓట్లు వచ్చినాయి, 1 సీట్ వచ్చింది. అదే 2019 ఎన్నికలు వచ్చిన 19% సీట్లు ఓట్లు వచ్చినాయి, 19% ఓట్లు, 4 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. ఇవాళ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పాజిటివ్ అంశం ఏంది, సుమారు 14%, 13.7 ఉన్నట్టుంది కరెక్ట్ చేయాలి. అంటే 14% ఓట్లతోని మనకు బీజేపీ 8 సీట్లు వచ్చినాయి. నిజంగా ఇంకొక 2% ఎక్కువ వస్తే ఇంకో 4 సీట్లు వచ్చాయి. గమ్మతే ఉంటుందని ఎన్నికల్లో 1 ఓటు మెజార్టీ FPTPలో 1-2% ఓట్లు మారిస్తే సీట్లు చాలా వస్తాయి.
అది చాలా కీలకమైనది. correct. కనుక పాజిటివ్ గా చూస్తే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 14%, సుమారు 14% ఓట్లతో బీజేపీ ఉంది. ఇది 20% ఓట్లకు పోతే ఇంకో 10 సీట్లు వచ్చాయి. కనుక అట్లా రేపు 19% ఓట్లు ఏదో 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయో దానికి అదనంగా 25-30% ఓట్లు సంపాదించుకుంటే ఖచ్చితంగా 30% ఓట్లలో కనుక బీజేపీ పడిపోతే వస్తే మనకు సగం సీట్లు అంటే 4-8 అవుతాయని నేను అంటాను. 8 అవుతాయి 4. అది అక్కడ దాకా పోతారా, లేకుంటే ఇప్పుడైనా కొట్లాడుకుంటూ ఉంటారా, ఈ 3 వర్గాల మధ్యన పోటీ ఇట్లాగే ఉంటుందా అనే దాని మీద ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చారు, ఒక క్లాస్ తీసుకున్నారు. దీనికి కట్టుబడి ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే బయటకు పోతారు. ఇప్పటికి కూడా కొన్ని ఆలోచనలు ఏంటంటే కొందరికి ఈ పార్టీలో ఉండడం ఇష్టం లేక బయటకు పోయే ఆలోచనలు కొందరు ఉన్నారని నాకు తెలుస్తుంది. మిత్రులు ఉంటారు కదా, మాకు అన్ని పార్టీలో మిత్రులు ఉంటారు కదా, అట్లా ఉంటుంది. కనుక ఇక నెగటివ్ విషయాలకు వస్తే ఇప్పుడు అమిత్ షా గారి హెచ్చరికను సరిగ్గా పాటించి సరైన విధంగా వెళ్తే నేనేమంటున్నానంటే వాళ్ళన్న డబుల్ డిజిట్ కాకపోవచ్చు కానీ 4-8 అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే మోడీ మానియా ఇప్పుడు రేపొద్దున ఇండి కూటమి ఎంత ఉన్నా కూడా పైన ఒక పాజిటివ్ థింకింగ్ ఒకటి వచ్చింది. ఏమంటే తక్కువ కావచ్చు, ఇప్పుడు శిఖరాగ్రం జరుపుకున్న పార్టీకి ఇక కిందికే ఉంటుంది. అన్ని చాలా రాష్ట్రాల్లో 100% సీట్లు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉత్తరాదిలో కర్ణాటకతో సహా చాలా ఎక్కువ సీట్లు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక వచ్చేవి తక్కువ ఉన్నాయి, పోయే ఎక్కువ అనే పోటీ నెగిటివ్ ఉన్నది. అయితే దీన్ని ఎట్లా అరికట్టుకోవాలంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చింది. మీకు రాజస్థాన్ లో కానీ ఛత్తీస్గఢ్ లో కానీ అక్కడ అదివరకే సీట్లు ఉన్నాయి వాళ్ళకు. ఛత్తీస్గఢ్ లో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పటికే సీట్లు అక్కడ ఉన్నాయి, సాచురేటెడ్ పాయింట్ చేరుకొని ఉన్నాయి. కనుక అవి పోతే వస్తాయి అంటే అవి నిలుపుకోవాలి. అంటే ఎప్పుడు ఉందంటే మనిషికి ఒక విజయం సాధించిన తర్వాత దాన్ని నిలుపుకోవడం ఒకటి, కొత్తగా విజయం సాధించడానికి అవకాశాలు ఏర్పరచుకోవడం ఒకటి, ఈ 2 చేయాలి. ఈ రెండోది ఎక్కడ అవకాశం ఉంది? అచ్చంగా తెలంగాణలో ఉంది, ఎక్కడ లేదు. మీకు దక్షిణ భారతదేశంలో 135 సీట్లు ఉంటే వాళ్ళకున్న సీట్లలో కర్ణాటక ఎక్కువ శాఖ 20 పైగా సీట్లు అక్కడ, ఇక్కడ తెలంగాణ 4 సీట్లు 25-26 సీట్లు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. 26 నుంచి 135లో ఎన్డీ కూటమి నుంచి ఎన్ని గెలుచుకుంటారు అంటే ఈ 2 రాష్ట్రాలు తప్ప తమిళనాడులో కానీ, తమిళనాడులో మనకు చాలా బాగా చేస్తున్నారు తమిళనాడు అధ్యక్షుడు. ఎంత చేసినా మనకు దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, మనకు ఆంధ్రప్రదేశ్ అవకాశాలు తక్కువ. కనుక ఏమున్నా ఆశా దీపం అనేది తెలంగాణ ఉంది, ఉన్నదాన్ని దక్కించుకోవడం కర్ణాటకలో. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఉన్నదాన్ని దక్కించుకోవాలి, శిఖరం నుంచి కింద పడిపోకుండా చూడాలి, జెండా అక్కడే ఉండాలి, దాంతో పాటు కొత్తగా సాధించుకుంటే వస్తుంది. నేనేమంటున్నాను, 303 సీట్లు ఉన్నాయి, ఈ 303 సీట్లు దక్కించుకోవడం ఒకటి. తక్కువైనా సరే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఒక మూడు క్రియేట్ అయింది కనుక మోడీ మానియా ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ పనిచేస్తాను నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.